ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, మనలో ఎవడను తన కోసమే బ్రతుకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినా కూడా ప్రభు కోసమే చనిపోవచ్చున్నాం. ఇక్కడ ఈ మాటలు మనం చదివినట్లయితే, మనం మన సొంతం కాదు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారో, మీరు వెల పెట్టి కొనబడ్డారో. విలువే లేని నా జీవితం ఎంతో మధురంగా మార్చాడేసా. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కొన్నాడు, మనం కొనబడ్డాము, మన సొత్తు కాదు. ఇది గమనించాలి. అందరికీ ప్రభువుగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడు. క్రైస్తవుడు ఎవరికి కూడా లోబడని అవసరం లేనటువంటి పరిపూర్ణ స్వేచ్ఛాపరుడు అని చెప్పి మనం యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా తెలుస్తుంది. ఈ సత్యం గ్రహించాలి. క్రైస్తవుడు అందరికీ లోబడి పరిపూర్ణంగా కర్తవ్యాన్ని పాటించేటువంటి సేవకుడని మార్టిన్ లూథర్ గారు వైరుధ్య వ్యాఖ్య పలికాడనమాట. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా మనం ప్రభువారము. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. ఇది సత్యం ప్రియులారా. ఏనుగు సచ్చిన వెయ్యే బ్రతికిన వెయ్యి అంటారు. ఎందుకనంటే ఏనుగు చచ్చిపోయినా బ్రతికినా కూడా వెయ్యి అంట. మా నాన్నగారు ఎప్పుడు ఈ మాట చెప్తుండేటువంటి వారు. అంటే ఎందుకు నా మాట అన్నారంటే, ఒక 500 నోటు కొత్త నోటైనా 500 ఇస్తారు. దాన్ని బాగా నలిపేసి నువ్వు పట్టుకెళ్ళి ఇంత ఉండలా చేసి ఇచ్చినా కూడా 500 ఇస్తారు. దాని విలువ మారలేదు, నలిగిందని చెప్పేసేసి. అలాగే ఏనుగు చచ్చిపోయినంతే రేటు, బతికినంతే రేటు ఎందుకని అని చూసినట్లయితే, ఏనుగు రేటు దేన్ని బట్టి నిర్ణయిస్తారంటే, ఏనుగు దంతాలు ఉంటాయి కదా, ఆ దంతం. ఏనుగు బ్రతికున్నా చచ్చిపోయినా కానీ ఆ దంతంలో మార్పులు రావు. వింటున్నారా? కాబట్టి దాని యొక్క విలువ చచ్చిన వెయ్యే బ్రతికిన వెయ్యి అంట. కాబట్టి యేసుక్రీస్తుని కలిగినటువంటి నీవు నేను కూడా మనం చనిపోయినా ప్రభు కోసమే, బ్రతుకున్నా ప్రభు కోసమే. మనం ఏమి చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా కూడా ప్రభునామ మహిమార్థంగా చేయడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా, జీవితం పట్ల విరక్తి కలిగిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే, జీవితం అంతా కూడా గందరగోళంగా ఉన్నట్లయితే, ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, డిసప్పాయింట్ అవ్వద్దు. ఏది జరిగినా కూడా. రోమా 8:28 వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్ అనమాట అది. నాకు వాగ్దానం వీని పాస్టర్ గారు పట్టుకుని ప్రార్థన చేస్తానంటారు కదా, ఇదే వాగ్దానం తీసుకోండి అందరూ. రోమా 8:28 వాగ్దానం తీసుకోండి ప్రతి వారు కూడా. తీసుకుని దేవుని ప్రేమించే వారికి, అందరికీ కాదు అది, నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయినట్లయితే, నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమించే వ్యక్తి అయినట్లయితే, యేసయ్య మీద ఆధారపడినట్లయితే ఆ వాగ్దానం తీసుకోండి ప్రతి వారు. ఎత్తుపట్టుకోండి. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టి తనను ప్రేమించే వారికి, తన సంకల్పం చెప్పిన పిలవడిన వారికి, నువ్వు సంకల్పంలో ఉన్నావా? దేవుని సంకల్పంలో ఉన్నావా? దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా? దేవుని చిత్తానికి లోబడుతున్నావా? ప్రశ్నించుకోండి. నేను దేవుని చిత్తానికి లోబడుతున్నాను, నాలో ఈ గందరగోళం లేదు, ఏ విధమైనటువంటి హర్రివరీలు లేవు, ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యం వెలుబడి చేస్తుంది, శరీరంలో ఒక రోగం ఉంది, సమస్య ఉంది, కానీ నా యేసయ్య గొప్పోడు. నాకున్న రోగం కంటే, నాకున్న సమస్య కంటే, నాకు ఉన్న అప్పు కంటే నా యేసయ్య గొప్పోడు. నన్ను దీని నుంచి విడిపించడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఎప్పుడు? 1 పేతురు 5:6 ఉంటుంది. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా. హల్లెలూయా. నేను అప్పుల్లో బాధపడలేదా? నేను సమస్యలు గుండా వెళ్ళలేదా? నేను రోగంతో బాధపడలేదా? నేనే అన్నీ చూస్తాను. నేను అప్పుల సమస్యలకు కూరుకుపోయిన రోజులు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఇరుక్కుపోయిన రోజులు ఉన్నాయి, ఆకలి దప్పులతో అలమటించిన రోజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ విడిచిపెట్టేలేదే దేవుడే. యేసుప్రభువుని నమ్ముకున్నాక ఇవన్నీ అనిపించాను నేను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులో నడుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ అనిపించాను నేను. కానీ ఇప్పుడు కూడా ప్రశ్నించలేదు దేవుణ్ణి. ఎందుకు దేవుడా ఇటువంటి శ్రమలు? ఏ స్టూడెంట్ అయినా మాస్టర్ దగ్గర, మాస్టర్ ఎందుకు ఈ ఎగ్జామ్ అంటాడా? అనడు. ఎందుకంటే మాస్టర్ పాఠాలు చెప్పాక ఎగ్జామ్ పెడతాడు, అంతే కదా. రే ఎగ్జామ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండిరా, ఈ ప్రశ్న ఎగ్జామ్లో వస్తుంది, చదవండిరా, లేకపోతే శ్రద్ధగా వినండి. మీరు వినటం వల్లే చాలా మట్టికి ఆన్సర్ రాయగలుగుతారు, వినండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి, దాన్ని మెమరైజ్ చేసుకోండి అని హెచ్చరిక చేస్తూనే ఉంటాడు మాస్టర్. కానీ పట్టించుకోకపోవడం వల్లే ఫలితాల్లో ఫెయిల్ అయిపోతుంటారు చాలామంది. అలాగే దేవుడు దినముల చెడ్డవి గనక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి,
బాతగాని పెట్టొద్దు, అనవసరమైన మాటలు వాళ్ళతో వెళ్తే మాట్లాడొద్దు, వేస్ట్గా మీ సమయాన్ని గడపొద్దు, చెడ్డవే 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 అని దేవుడు చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి, మేము చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఉన్నామండి. చూసే ఉంటారు గత కాలంలో ఒక భార్యాభర్తలు హైదరాబాద్ వచ్చి మంచిగా డ్యాన్సులు వేశారు, సంగీతం అంతా చేశారు, ఇంటికి వెళ్తున్నారు, వెళ్తా వెళ్తా లారీని గుద్దేశారు, ఆగున్న లారీని గుద్దేశారు, స్పాట్లో చనిపోయారు. చూసారా, హ్యాపీయెస్ట్ లైఫ్ అనుకుంటా ఉన్నాం మనం. ఏ క్షణమున ఏది నీకు సంభవించినో నీకు తెలీదు. కాబట్టి ఈరోజున దినములు చెడ్డవే, పరిస్థితులు చెడ్డవే, మనుషులు చెడ్డవే. ఒక మనిషి బయటికి వెళ్తే వస్తాడన్న గ్యారంటీ లేని రోజులు ఇవి. అలాగని భయపడుతూ బతకమనా? లేదు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా బ్రతుకుతారు, జీవిస్తారు. ఎందుకు ఆ ధైర్యం? నీతి అంటే ఏంటి? నువ్వు కష్టపడి సంపాదించిందో, దాన ధర్మాలు చేసి, క్రిస్మస్కి ఫుడ్ ప్యాకెట్లు పంచిపెట్టి, వీళ్ళకి వస్త్రాలు ఇచ్చి, ఇట్లా చేసి సంపాదించేది వచ్చేస్తుంది నీతి అని చాలామంది అనుకుంటారు. చాలామంది ఎక్కువ దాన ధర్మాలు చేస్తారు. ఎందుకనంటే అడిగితే వాళ్ళు మేము ఎక్కువ తప్పులు చేస్తాం కాబట్టి ఆ దాన ధర్మాలు చేస్తే మా పాపాలన్నీ పోతాయి, అటువంటి ఆలోచన కొంతమందికి. నువ్వు దాన ధర్మం చేయటం వల్ల నీకేదో ప్రతిఫలం వస్తుందో, లేకపోతే నువ్వేదో పాపాలు క్షమించబడతాయని లేదు. కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించాడు. ఎలాగంటే నిన్ను అనేక మందికి ఉపయోగపడేలాగా. అంతే. దానివల్ల నీకు ఫలితం ఏమి రాదు. వింటున్నారా? హల్లెలూయా. దానం చేసాం కాబట్టి నువ్వు నీతిమంతుడు. రోజు చాలామంది దాన ధర్మాలు చేస్తుంటుంటారు. వాళ్ళందరూ నీతిమంతులా? పగల ధర్మం చేస్తారు, నైట్ మాటలు కూడా చేస్తారు చాలామంది. నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. ఒక ఆయన ఏం చేస్తారంటే చాలా బ్యాంకుల నుంచి ఒక ధనాన్ని దొంగిలించేశాడు, దొరికేశాడు. ఉరిశిక్ష చేస్తుంటే ఆయన నవ్వుతూ ఉరిశిక్ష చేయించుకున్నాడు. ఎందుకని నవ్వుతున్నాడంటే ఆయన దొంగిలించిన ధనం అంతా కూడా ఆర్ఫన్స్కి, అనాథాశ్రమాలకి, అన్నిటికి పంపిణీ చేసేసాడు, పంచిపెట్టేశాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఆయన ఎందుకు నవ్వుతూ చనిపోతున్నాడు అంటే, ఉరి తీస్తున్నా కూడా నవ్వుతున్నాడు. ఎందుకనంటే ఆయన చేసిన పనిలో ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉంది. ఎస్, అందరి దృష్టిలో నేను దొంగ అవ్వచ్చు, గవర్నమెంట్ దృష్టిలో నేను దొంగ అవ్వచ్చు, నేను మోసం అవ్వచ్చు, కానీ నేను చేసింది మాత్రం అనేక మంది కడుపు నింపాను, అనేక మందికి మంచి చేశాను అనేటువంటి సంతృప్తుడు ఆయన చనిపోతున్నాడు. నవ్వుతాను. న్యూస్ కూడా వచ్చింది అది. కాబట్టి ఈ రోజున నీకు శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండగలగాలి. ఎలాగ ఉండగలుగుతావు అంటే దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే. వింటున్నారా? దేవునికి నీవు నమ్మకంగా జీవిస్తున్నట్లయితే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి నువ్వు నమ్మకస్తునిగా జీవిస్తున్నట్లయితే, దేవుని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అద్భుతాలు చూడగలుగుతావు. హల్లెలూయా. సంతోషం, సమాధానం, ఆనందం. హల్లెలూయా. చాలామంది సంతోషం అనేది వెతుక్కుంటారు ఎక్కడుందని. సంతోషం వెతుక్కోకూడదు, సంతోషంతో జీవించాలి. సంతోషం వెంటబడతాం కాదు, సంతోషం కలిగి ఉండటం నేర్చుకోవాలి. మన కోసమే మనం బ్రతకడం కాదు. వారి కడుపే వారి దేవుడు అంట. అబ్బా, దేవుడు ఎక్కడ కాదు, ఇక్కడే ఉన్నాడు. కడుపు, వాళ్ళ కడుపే దేవుడు. ఏం తిందామా, ఏం తాగుదామా, రేపేం కూర, రేపు సాయంత్రం ఏం కూడా, ఎల్లుండేంటి, తర్వాత ఏం వండుకోవాలి, తర్వాత ఏంటి, వారానికి ఒక ప్లాన్. ప్లాన్ తప్పు కాదులే కానండి, చెప్తున్నాను ఆలోచన. పొరపాటున ఒక బ్రేక్ఫాస్ట్ మానేస్తే ఇట్లా వణుకుతుంటాయి చేతులు. మరి దేవుని సందులో గడపకపోతే అసలు ఏమి అనిపించదు మనకి. 3 పూటల లైవ్, 3 పూట్ల ఎడిక్షన్ అయిపోతారు చాలామంది. డ్రగ్ ఎడిక్ట్స్, స్మోకింగ్ ఎడిక్ట్స్, మందుకి ఎడిక్ట్స్ చూసాం. కానీ ఓడ్ ఎడిక్షన్ అనేటువంటిది లేదు, గాడ్ ఎడిక్షన్ అనేటువంటిది లేదు. దేవునికి ఎడిక్ట్ అయినటువంటి వారి జీవితాలు లోకంలో పిచ్చోడుగా కనిపిస్తాం మనం. ఈ పని పాట ఏముండదు. 3 సార్లు అయిపోతారు ఇంట్లో కూర్చుని, బయటకు వచ్చేయండి, పరిచయం తెలుస్తుంది. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఏ కార్ మెయింటెనెన్స్గా కార్ మెయింటెనెన్స్ ఉంటుంది, అంతే కదండి. చిన్న కారుకి చిన్న మెయింటెనెన్స్, పెద్ద కారుకి పెద్ద మెయింటెనెన్స్. ఏ స్థాయికి ఆ స్థాయి ఉంటుంది. ఏ తరగతికి ఎగ్జామ్ ఆ తరగతిలో ఉంటుంది.
10వ తరగతి కాడికి ఎగ్జామ్ ఆడికి ఎంత కష్టమో, 1వ తరగతి కాడికి ఎగ్జామ్ ఆడికి అంత కష్టం. 10వ తరగతి ఏముందరా వచ్చి అన్నాడు అనుకోండి, 1వ తరగతి ఎలా ఉంటుంది? అప్పుడు డిగ్రీ వచ్చి 10th క్లాస్ ఏముందరా ఎగ్జామ్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చూసి దాన్ని అంచనా వేయద్దు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితాన్ని కానీ, పరిస్థితిని కానీ, పద్ధతులు కానీ ప్రభు కొరకు నువ్వు జీవించు. నీ రోసం దేవుడు నీకు ఇచ్చాడు, నీ యొక్క కమిట్మెంట్ దేవుడు నీకు ఇచ్చాడు. నీ వేలో నువ్వు దేవుని మహింపరుస్తూ ముందుకెళ్ళిపోవాలి. హల్లెలూయా. అంతేగాని వాళ్ళు భలే పాడుతున్నారని నేను అలా పాడలేను, వాళ్ళు భలే ప్రసంగం చెప్తున్నారని నేను అలా చెప్పలేను. ఎందుకు కంపారిజన్? ఎందుకు? దేవుడు నీ పిలుపు నీకు ఇచ్చాడు, నీ తంబ ప్రింట్ నీకు ఇచ్చాడు, నీ ఐలెసెస్ నీకు ఇచ్చాడు. ఇవి ఎవరికి మ్యాచ్ అవ్వలా చేయడైనా, ఒక పనిని ఒకేలా చేయడైనా, ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. హల్లెలూయా. స్వస్థతలో ఒకరికి ఏం చేశాడు, ఇట్లా ముట్టి స్వస్థపరిచాడు, కళ్ళు ముట్టేశాడు వచ్చేసాయి. ఒకరికి ఏం చేశాడు, ఉమ్మేశాడు, ఆ బురద తీశాడు, కళ్ళుకి రాశాడు, కడుక్కుంటున్నాడు వెళ్ళి. ప్రాసెస్ ఎక్కువ ఉంది. కొంతమంది శుద్ధుడు గమ్మంటున్నాడు. చూసారా, కొన్ని మాటలతో చేసేస్తాడు దేవుడు. కాబట్టి అందరికీ ఇలాగే ఉంటుంది జీవితం, అందరికీ ఇలాగే జరుగుతుంది అద్భుతం, అందరిది ఇది నో. డిఫరెంట్. కాబట్టి ఈరోజు యూట్యూబ్ ఈ సేవకుడు 2 నిమిషాలు అంటాం పైకి ఎట్లా అంటే వెళ్ళిపోతుంది కదా పైకి. ఎంత ఈజీగా గెంటేస్తామో సేవకుల్ని యూట్యూబ్లో ఇట్లా గెంటేస్తాం అనమాట. సరే, నేనేదో చెప్తున్నట్టు మనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకోటి, ఇన్నాళ్ళు టీవీలో ఛానల్ రిమోట్లు నొక్కున్నారు అనమాట. 1 2 3 అని చెప్పేసి ఈ టీవీ, జెమిని టీవీ, మా టీవీ, ఆ టీవీ, ఈ టీవీ అన్నీ టక నొక్కువరు అనమాట. ఇందులో అడ్డొద్దు అందులోకి, అందులో అడ్డొద్దు ఇందులోకి కదా, గిరగిర తిప్పుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చింది ఏది ఉంటుందో అది తీసుకుంటారు, ఎస్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈరోజు నా వాకింగ్ కూడా అలా అయిపోయింది. కొంచెం కష్టమైనా బాధ అయినా సరే మేము వినం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడంట, మేలుకోరి స్నేహితుడు గాయపరుస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ కీడు చేసే స్నేహితుడు దొంగ ముద్దులు పెడతాడంట. కాబట్టి ఈరోజు నన్ను ప్రియమైనట్టు వాళ్ళారా, దేవుని వాక్యం ఎలా ఖడ్గం, 2 అంచులు వాడగలిగిన ఖడ్గం, ఒక పక్క కాదు 2 అంచులు అటు ఇటును. ఎంతో కేర్ఫుల్గా ఉండాలి. ఈజీగా సునాయాసంగా తీసేసుకుంటాం వాక్యం అంటే. మనం ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడంటే ఏముందలే అనుకుంటుంటాం కదా. ఏముందలే అనుకున్న వారికి ఏమీ ఉండదు. ఎంతే, జీవితం ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఇందులో సంథింగ్ ఉన్నది. యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితానికి సమాధానం ఉంది, నా సమస్యకు పరిష్కారం ఉంది అని ఎవరైతే ఆశతో ఎదురు చూస్తూ స్వీకరిస్తారో వాళ్ళు ప్రతిరోజు నూతన బలం పొందుకుంటారు, విశ్వాస వీరులుగా మార్చబడతారు, అనేక మందికి దీవెనకరంగా మార్చబడతారు, ప్రతి సమస్యను జయిస్తారు, ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. ప్రభుని మహింపరిచేటువంటి వారుగా గొప్ప సాక్షులుగా దేవుని సందులో ఉండగలుగుతారు. ఉంటుందా అటువంటి జీవితం? ఉందా? దేవుడు ఏమైనా అద్భుతం చేస్తున్నాడా మీ జీవితంలో? ఈరోజు ఏమైనా అద్భుతం చేశాడా? నిన్న ఏమైనా అద్భుతం జరిగిందా? అద్భుతాన్ని చూస్తారా? ఎక్కడ అద్భుతం బ్రదర్? ఇల్లు రెంట్ కట్టుకోవడమే కష్టమైపోతుంది, పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నాం, ఈ సమస్యలు ఎదిరించలేకపోతున్నాం, ఈ బంధకాలు ఇరుక్కుపోతూ ఉన్నాం. దాని గురించి ఆలోచించారు కాబట్టి దాన్ని అవే ఏలుబడి చేస్తుంటాయి. మీరు వాట్ యు బిలీవ్, వాట్ యు రిసీవ్. నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్నే పొందుకుంటావు. కాబట్టి నీ ఆలోచన ఏంటి? ఇంకా నేను ఫీజు కట్టలేని పిల్లలకి, నా పిల్లల్ని స్కూల్ నుంచి పంపేస్తారు, అయిపోయింది, ఇంకా చదువు ఆగిపోయింది, ఇదిగో మా ఆయన ఉద్యోగం పోతుంది, ఇంకా మా పని అయిపోయింది, అడుక్కు తింటాం, మేము రోడ్ల పాలు అయిపోతాము, ఇంటి రెంట్ కట్టలేదు కాబట్టి ఇంటి ఓనర్ గింటేస్తాడు. అదే జరుగుతుంది. ఎందుకని? నువ్వు పలికేసావు, పలికావు కలిగింది. అమ్మా, జీవ మరణాలు 4 కోసం నువ్వు మరణాన్ని ప్రకటిస్తూ ఉన్నావు. నువ్వు అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులను ప్రకటన చేస్తూ ఉన్నావు. ఏది జరగకూడదు అది జరగాలని నువ్వు పలికేస్తూ ఉన్నావు. నాకు తెలుసు ఇలాగవుతుందని. అయ్యో దేవుడు, మరి నువ్వు చాలామంది ఇక్కడ దేవుళ్ళు ఉన్నారనమాట, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు ఇలాగవుతుందని అంటదామండి భర్తతోటి. నాకు తెలిసి నీ ఉద్యోగం పోతుందని. ప్రవచనం ఏం ప్రవచనం ఇది? జరిగిపోయాక చెప్పే ప్రవచనం. ఏది జరిగితే అది చెప్పే ప్రవచనం అనమాట. మరి తెలిస్తే ముందే చెప్పాలి కదా నీ ఉద్యోగం పోతుందని. వింటున్నారా? ఎంత ప్రభావవంతమైనటువంటి మాటలు చూసారా? అసలు ఎందుకు బ్రతుకుతున్నాం మనం? ఏం పాటిస్తున్నాం మనం? ఏం వాక్యం వింటూ ఉన్నాం మనం? జీవాన్ని ప్రకటించడం రావట్లేదు మనకి. దేవుడు అంటాడు, నేను జీవం ఇవ్వటానికి వచ్చాను.
అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను, ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు. హల్లెలూయా. ఈ లోకంలో ఇచ్చేటువంటిది కాదు. ఈ లోకంలో నా లాజరును కూడా దేవుడు జీవింపజేశాడు, కానీ మళ్ళీ మరణించాడు, మళ్ళీ పోయాడు. ఆ జీవం గురించి నేను మాట్లాడతలేదు ఇక్కడ, నిత్య జీవం. హల్లెలూయా. నేను ఆ జీవం గురించి మాట్లాడతలేదు, నిత్య జీవం గురించి మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ జీవితం పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఏ పని అనవసరంగా చేయడు, అజాగ్రత్తగా చేయడు, అనాలోచితంగా చేయడు. నిన్ను సృష్టించాడు దేవుడు అంటే నీ పట్ల ఒక గొప్ప ఉన్నతమైన ప్రణాళికను కలిగి నిన్ను సృష్టించాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్నటువంటి మీలో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఎంత చెప్పినా సమస్య గురించి ఆలోచిస్తారు, ఎంత చెప్పినా సమస్య గురించి మాట్లాడతారు. ఇంకా వాళ్ళని ఏం చేయలేము మనం. ఎంతమంది గొప్ప సేవకులు వచ్చి ప్రార్థన చేసినా, ఎంత అభిషక్తులు వచ్చి మీ జీవితంలో పనిచేసినా ఏ విధమైన ఫలితాన్ని పొందుకోలేకపోతారు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులు మాట్లాడుతున్నారు, ప్రతికూల పరిస్థితులు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళని ఎవరేం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేడు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను నువ్వు ప్రకటిస్తావో, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముతావో, దేవుని వాక్యానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటుంటావో, వాక్యాన్ని ఎత్తిపట్టి పలుకుతూ ఉంటుంటావో, నీ శరీరంలో బాధ ఉంది, రోగం ఉంది, సమస్య ఉంది, కానీ ఐ ఆమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. ఈవెన్ నువ్వు జబ్బుతో మరణిస్తున్నా సరే ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను అంటూనే మరణించే స్థితికి నువ్వు వెళ్ళగలగాలి. అది విశ్వాసం అంటే, అది లెవెల్ ఆఫ్ ఫెయిత్, అది విశ్వాసం అంటేనే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎట్టిపోతుంది మన ఆలోచన విధానం అంతా కూడా. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని చూసినా కానీ మన ఆలోచన అంతా కూడా మళ్ళీ ఎలా పోతుందంటండి, లోకానుసారంగానే పోతుంటుంది. అమ్మో డాక్టర్ ఇలా చెప్పుడు, అమ్మో ఇది ఇలాగైంది, నాకు ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు అలాగయ్యారు, నా ఏడోళ్ళు, నా వయసోళ్ళు అందరూ కూడా అది అలాగైంది ఇలాగైంది కాబట్టి నాకు కూడా అలాగవుతుంది అనుకున్నా. నువ్వు ద్వారం చేసేసావు కదా, నువ్వు ఓపెన్ చేసి కూర్చున్నావు కాబట్టి అలాగే జరుగుతుంది. కారణం దేవుడా? కాదు. సైతానా? కాదు. రోగమా? కాదు. నీ మాటలు, నీ నోటి మాటల చేత నువ్వు చిక్కబడి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజున అనేక మంది సమస్యల్లో ఉండిపోయారు, బయటపడలేకపోతున్నారు. కారణం ఏంటే వాళ్ళ పరిష్కారాలను ప్రకటించడం లేదు, పరిష్కారాల వైపు చూడటం లేదు, పరిష్కారాలను మరి కనుగొట్టలేదు. కారణం ఏంటంటే లేక్ ఆఫ్ నాలెడ్జ్, అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా నిన్ను సర్వసత్యంలో నడిపించడానికి ఆయన నీతోటి ఉన్నాడు. ఆయన సహాయం తీసుకోవట్లేదు. పరిశుద్ధాత్మ సహాయం ఎంతమంది తీసుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా ఎంతమంది ముందుకు నడవగలుగుతున్నారు? లేదు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, ఊహకందన కార్యాలు చేసేటువంటి వాడు. కాబట్టి నీ పట్ల, నా పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన. డిసప్పాయింట్ అవ్వద్దు. దేవుని కొరకు జీవించినట్లటువంటి జీవితం సమస్యలు ఉంటాయి. బాగా చదువుకున్న ఎగ్జామ్ ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్లో ప్రతి ప్రశ్న రాసేస్తాడు కాబట్టి ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందా, ఆ ఫలితాన్ని ఎప్పుడు చూడాలా? ఎందుకంటే వాడు పవర్ఫుల్గా రాశాడు ఎగ్జామ్. వాడు క్లాస్ ఫస్ట్ వస్తాడో లేకపోతే అందరికంటే ఫస్ట్ వస్తాడో, ఆ ఎగ్జామ్ వాడికి విలువను తెచ్చిపెడుతుంది, విలువను పెంచుతుంది.
హల్లెలూయా. చదువుకున్న వాడికి ప్రతి వాడికి కూడా ఎగ్జామ్ ఏం చేస్తుంది తెలుసా? సంతోషాన్ని ఇస్తుంది. ఆ ఎగ్జామ్ వాడికి మంచి హెచ్చింపునిస్తుంది. ఆ ఎగ్జామ్ ద్వారా మంచి ఫలితాన్ని చూస్తాడు. వాడి జీవితం బాగుపడుతుంది, మంచి స్థితికి వెళ్తాడు, వాడి లెవెల్ మారుతుంది. ఎవరికండి? చదువుకున్న వాడికి, సిద్ధపడిన వాడికి. ఏమీ చదవకుండా ఉన్నవాడికి టెన్షన్. ఎగ్జామ్ అంటేనే టెన్షన్. 10 మంది పాస్టర్లు ప్రార్థన చేయాలి. ఏ పాస్టర్ ప్రార్థన చేసినా సరిపోదు. అందరు పాస్టర్లకు ఫోన్ చేసి, మా అబ్బాయి ఎగ్జామ్ రాస్తున్నాడు, ప్రేర్ చేయండి, ప్రేర్ చేయండి, ప్రేర్ చేయండి. ఎగ్జామ్ రాసినప్పుడు చేసిన ప్రేయర్ సరిపోదు, మళ్ళీ రిజల్ట్ వస్తుంటే ప్రేయర్ చేయాలి. అంటే ఎగ్జామ్లో సహాయం చేసిన దేవుడు రిజల్ట్ మళ్ళీ ప్రార్థన ఏంటి? ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నావు, నువ్వు సహాయం చేశాడు దేవుడు. అంటే దేవుడు సహాయం చేసినప్పుడు రాసిన ఎగ్జామ్ ఏమవుతుంది? ఫెయిల్ అవుతామా? మళ్ళీ రిజల్ట్లో ప్రార్థన చేయమంటారు మళ్ళీ. అంటే ఎగ్జామ్లో సహాయం చేసిన దేవుడు రిజల్ట్లో మళ్ళీ ఏంటి? మార్చేసుకుంటాడు నిర్ణయం. మార్చేసుకుంటాడా? అంటే ఇప్పుడు బాగా రాయించేసి మళ్ళీ అప్పుడు ఫెయిల్ చేస్తాడా? నువ్వు ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టే కదా ఫలితం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు సహాయం చేశాడు. దేవుడు నీకు సహాయం చేశాడంటే దేవుడు నీ పక్షం నుండి విరోధి అవడు. ఏ ఫెయిల్యూర్ని ఎదురుగా నిలబడుతుంది. ఇంకా దేవుడు ఎగ్జామ్లో నువ్వు ప్రార్థన చేసుకుని రాసావు, దేవుడు సహాయం చేశాడు, నమ్మిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వస్తుంటే గందరగోళంలోకి వెళ్ళిపోయి రిజల్ట్ అండి ప్రేయర్ చేయండి, రిజల్ట్ అండి ప్రేయర్ చేయండి. వామ్మో! మరి ఇలా ఎలా రాశారంట పరీక్షలు? ప్రార్థన చేసుకుని, ప్రార్థనాపూర్వకంగాను దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించుకుని రాసినటువంటి వీళ్ళకే టెన్షన్ వచ్చేస్తుందంట. ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి ఒకసారి. ఎటు పోతున్నారో ఆలోచించండి ఒకసారి. మన మనసు ఎలా పనిచేస్తుంది? కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ ప్రేయర్ చేయించుకున్నారో రిజల్ట్కి అసలు అలా ఆలోచించవసరం లేదు. నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడే నీకు తెలిసేది వస్తుందో పోతుందో. నువ్వు దాన్ని వాల్యుయేషన్ చేసే వ్యక్తి అవసరం లేదు. మాస్టర్ దాన్ని చూసి కరెక్షన్ చేయవలసిన అవసరం లేదు. నీవన్నీ ఎగ్జామ్ రాయకుండా నువ్వు క్వశ్చన్ పేపర్ చూసినా నీ లైఫ్ అక్కడ డిస్ప్లే అయిపోతుంది. నీకు ఇది రాదు, నాకు ఇది రాదు, ఇది రాదు అంటే ఈరోజు నేను ఫెయిల్ అయిపోతాను కాబట్టి నాకు అయిపోయింది. ఎవరో మళ్ళీ వాల్యుయేషన్ చేసి నీకు మార్కులు వేసి తీసి ఆ టోటల్ వేసి నువ్వు పాస్ ఫెయిల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఎగ్జామ్లో ప్రతి ప్రశ్న చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. చూసారా? ఇది మన ఆలోచన, మన యొక్క మైండ్ సెట్ ఇలా ఉండటం వల్లే ఇంకా అదే జీవితం, అదే లైఫ్, అదే సమస్య సాల్వ్ అవ్వట్లేదు. ఎంతకాలం చూసినాను అదే సమస్య. 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటుంటాం, అందరి దగ్గరికి వెళ్తుంటుంటాం. ఈ సేవకుడి దగ్గర కొంతకాలం, ఆ సేవకుడి దగ్గర కొంతకాలం. సేవకులు మారిపోతుంటారు కానీ మన సమస్య మాత్రం మారదు, తీరదు. ఎందుకంటే ఆలోచన అంతా సమస్యల గురించి ఆలోచన చేస్తుంటుంటాం. చాలా బాధ కలుగుతుంటుంది కదా ఈ మాటలన్నీ వింటుంటేనే. చాలా జీవితాలు అలాగ ఉన్నాయి కాబట్టి చాలా బాధ ఉంటుంది. దేవునికి స్తోత్రం బాధపడ్డందుకు. కానీ బయటపడాలన్నది నా ఆశ. బాధపడితే సరిపోతే బయటపడాలి, ఆ సమస్య నుంచి బయటపడాలి, బయటికి రావాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజున దేవుడు నీకు సహాయం చేశాడంటే నువ్వు ఆ సమస్యలో నన్ను కనపరచవు, నేను కనపరుస్తాను. దేవుడు కనపరిచాక నిన్నేం చేస్తాడు? బురదగుంట్లో కూర్చోబెడతాడా? దేవుడు కనపరిచాక నిన్ను అప్పుల ఊబిలో కూర్చోబెడతాడా? దేవుడు నిన్ను కనపరిచాక సమస్య రూపులో కూర్చోబెడతాడా? సింగిల్ రూపాయి అప్పు లేదు నాకు. అప్పుతో హైదరాబాద్ వచ్చాను. నేను అప్పు చేసి హైదరాబాద్ వచ్చాను. అలాగని చెప్పి ఎవరిని అడుక్కోలేదు. ఆకలి దప్పులు అన్నీ అనిపించి నడిచిన జీవితం కష్టాల్లో, లోయల్లో. అటువంటి పరిస్థితులు కూడా ఎవరిని అడిగింది లేదు. నాకు ఆకలి వేస్తుంటే నా స్నేహితుడు చూసి ఏమైనా తిన్నావా లేదా, ఆకలితో ఉన్నావా అని అడిగి పెట్టారు. కానీ నాకు ఆకలి వేస్తుంది అడగలేదు ఎప్పుడు కూడా. అందుకే కదా అద్భుతాలు వెంట ఎందుకు పడతాయి అనుకుంటారు? అద్భుతాలు వెంట ఎందుకని మనం పొందుకోవట్లేదంటే తెలుసా? ఇదే మన బాధ అంతా అందరికీ చెప్పేస్తాం. 10 నిమిషాలు టైమే ఉండంటారు చాలామంది. నాకు ఎందుకమ్మంటే నా బాధ అంతా చెప్పుకుంటాను. ఎందుకు? బాధలు పంచుకోవటం ఎందుకు? ఆస్తులు పంచుకోండి ఏమైనా ఉంటే, సమస్యలు పంచుకోవటం కాదు. నీ సంతోషాన్ని పంచుకో, పెరుగుతుంది. నువ్వు బాధ అంతా పంచావు, ఏం చేస్తాడైనా? అయ్యో, సింపుల్, ఒక మాట అయిపోయింది. సొల్యూషన్ అయ్యో, ఏ విధమైన పరిష్కారం లేదు. కానీ దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ ప్రతి సమస్యను పరిష్కరించేయడానికి సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు. ఇంకంతే. ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను సత్యం తెలుసుకున్నాను. ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా 10వ భాగం దేవునికి ఇవ్వాలా అనేటువంటి బాధ ఉండేది మనసులో.
నా పరిస్థితి అంతా తెలుసు కదా, అర్థం చేసుకుంటాడు కదా. నో, కష్టమైన దేవునికి ఇవ్వటంలో ఒక క్రమశిక్షణ నేర్చుకుంటూ ఉన్నప్పుడు పరిస్థితులు మారుతూ వచ్చాయి. అందుకని మీరు ఏదైతే అది కోసుకుంటారో. చాలా ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అస్సలు కానుకేయటం మానేస్తాం. ఎందుకంటే దేవుడు తెలిసిలే. ఇప్పుడు ఆ రైతు చాలా పేదోడు అని చెప్పేసి పొలంలో విత్తనాలు అయిపోతే ఆటోమేటిక్గా పంట మొలుస్తుందా? గడ్డి మొక్కలు మొలుస్తాయి. అర్థమైందా? ఉన్న నేల కూడా పాడైపోతుంది. ఇదే పేదవాళ్ళు ఎందుకని పేదవాళ్ళు అయిపోతుంటారంటే, సమస్యలు ఇంకా సమస్యలు ఇరుక్కుపోతారు. ఎందుకనంటే, మేము చాలా చిన్న జీతం అండి, మా పరిస్థితి బాగాలేదండి, మేము చాలా అప్పుల్లో ఉన్నాం కాబట్టి దశం భాగం ఇవ్వలేమేమో, కాబట్టి దేవుడు క్షమించేస్తాడు మమ్మల్ని, దేవుడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడు దేవుడు ఏమన్నా మిమ్మల్ని. దేవుడు సైలెంట్గా ఉంటాడు కాబట్టి సైతానికి వాడు పని చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. గడ్డి మొక్కలు పెంచుతాడు, కలుపు మొక్కలు పెంచుతాడు, మీ జీవితాన్ని అంతా గందరగోళం చేసి ఆడుకుంటుంటాడు. నువ్వు నాటవలసిన విత్తనం నువ్వు నాటలేదు కాబట్టి నాటకూడని విత్తనాలు నాటేస్తాడు సైతాన్ని గడు వచ్చి అవి మోలు చేస్తుంటుంటాయి. జీవితం గందరగోళం అయిపోతుంటుంది. సమృద్ధిలో జీవితం గొప్పతనం కాదండి, లేమిలో నుంచి ఇవ్వాలి. నేను మిమ్మల్ని ఇవ్వమని చెప్పట్లేదు, నేను ఇచ్చాను. నా దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు చేయటం భక్తి కాదు. ఏమీ లేనప్పుడు, ఏ పరిస్థితి అనుకూలించినప్పుడు, ఎవరు నీకు సపోర్ట్ చేయనప్పుడు, ఎవరు నీతో మాట్లాడినప్పుడు, ఎవరు నిన్ను బలపరిచినప్పుడు, ఎవరు కూడా నేను విశ్వాసంలో ఎంకరేజ్ చేయలేనప్పుడు, అప్పుడు నువ్వు భక్తిగా ఉండాలి. ఈ రోజున కొన్ని వేల లక్షల మంది అయితే నా మాటలు వింటున్నారు, మెసేజ్లు వింటున్నారు. అనేక మంది ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని, చాలా ప్రేమ చూపిస్తూ ఉన్నారు, అనేక విధాలుగా మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే, నా భార్య కొన్ని రోజుల క్రితం పుల్లారెడ్డి స్వీట్స్ ఎప్పుడన్నా కుదిరితే తీసుకురాగలుగుతారా అని అడిగింది నన్ను. మర్చిపోయి నేను కూడా. దేవుని ప్రేమించే వారికి చూడండి ప్రియులారా, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి ఈరోజు మధ్యాహ్నం ఏమైందంటండి, పుల్లారెడ్డి స్వీట్ బాక్స్ మా ఇంటికి వచ్చింది. రూపాయి ఖర్చు పెట్టలేదు. మమ్మల్ని ఎవరో చూడటానికి వచ్చారు, ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చేట్టారు. అంటే ఈ చిన్న చిన్న విషయాలు చాలా అద్భుతాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పలేం, కానీ నేను చెప్పినా కూడా చాలామంది జలస్ ఫీల్ అవుతుంటారు అనమాట. ఈయనకు అన్నీ వస్తుంటాయిలే. ఇలా ప్రతి క్షణం అద్భుతం ఉంటుంది నా జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలకు నేను స్నాక్స్ అవి కొని ఇన్నాళ్ళు అవుతుందో అసలే కొన ఒక బ్యాగ్ నిండింది వస్తుంటే అట్లాగా. ఏంటంటే ఇది కృపాక్షేమాలని వెంబడిస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. ఏది కావాలది మనసులో అనుకుంటే చాలు, నా యేసయ్య వింటాడు, పంపిస్తాడు. ఎందుకనంటండి, ఎందుకు జరుగుతుంది అంటే ఇదంతా కూడా తనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలబడిన వారికి సమస్తం సమకూడి చూడండి. మనం ఏం చేస్తాం? మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి కొన్ని, ఆ కూరగాయలు కొన్ని, ఇది కొన్ని, అది కొన్ని, అన్ని బ్యాగ్ నింపుకుని ఇంటికి వస్తాం. అలాగే దేవుడు మన కొరకు ఏం చేస్తారంట, అన్ని సమకూర్చి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పి అన్ని ఇంటికి పంపిస్తాడనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నమ్మిన దేవుడు మీరు నమ్మిన దేవుడు కదా. నేను యేసయ్యని ఆరాధిస్తున్నాను, మీరు ఆరాధిస్తలేదా? యేసయ్యకి నమ్మకం జీవిస్తున్నాను, మీరు జీవించట్లేదా? యేసయ్యని గణపరుస్తున్నాను, మీరు గణపరచట్లేదా? మరి ఎందుకని జరగట్లేదు అంటే మీరు ఎవరి మీదో ద్వేషం ఉంది మీకు మనసులోను. ప్రార్థనలు బాగానే చేస్తున్నారు, అన్ని బాగానే ఉంది, కానీ మనసులో ఏదో బాధ, ఎక్కడో బాధ ఉంది. ఎవరి మీదో అసూయ ఉంది, ద్వేషం ఉంది. ప్రభు బలలో పాలు పంచుకుంటున్నారు, కానీ ఎవరి మీదో కోపం ఉంది, ద్వేషం ఉంది. ఇవన్నీ లోపలెట్టుకుని, చెత్త అంతా లోపలెట్టుకుని ఎంత స్ప్రే చేస్తే మాత్రం పెడుతున్నారా? మొన్న ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో. తల్లి కూతుర్లు బయటికి వెళ్తలేదు, తిన్న చెత్త కూడా ఇంట్లో వేసేస్తున్నారు వాళ్ళు. బాబా ఎంత చెత్త నిండిపోయిందంటే, ఎవరో ఇంక ఉండబట్టలేక కంప్లైంట్ ఇస్తే ఆ ఫ్లాట్లోనూ చెత్తలోనే పడుకుంటారు, చెత్తలోనే ఉంటారు. అసలు ఘోరంగా ఉందా అదంతా పరిస్థితి. ఇంక బయటికి రావట్లేదు వాళ్ళు. ఏదైనా కావాలంటే ఆర్డర్ చేస్తున్నారు, జొమాటోలో ఇవన్నీ వచ్చి కదా, స్విగ్గీలు, తింటున్నారు, అదంతా ఇంట్లో పడుతున్నారు, తింటున్నారు. చాలా భయంకరమైనటువంటిది, మీరు చూసే ఉంటారు అదంతా కూడా. ఈరోజు చాలామంది అట్లాంటి జీవితం జీవించేస్తూ ఉన్నారు. సమస్యల్ని పేర్చేసుకుంటున్నారన్నమాట, సమస్యలు అలవాటు చేసేసుకున్నారు, సమస్యలు జీవించేయటం, సమస్యలు ముందుకు వెళ్ళిపోవటం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారులారా, అద్భుతాలు వెంట పడొద్దు,
అద్భుతాలు నీ వెంట పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంత అద్భుతాలు చేసేటువంటి వాడు మన దేవుడు. ఆయన బిడ్డవు నువ్వు రాజు లేని యాజక నువ్వు రాజు, యు ఆర్ కింగ్, యు ఆర్ క్వీన్. రాజులు చేతులతో పనిచేయరు, పెదాలతో పనిచేస్తారు. రాజు మాటే శాసనం. ఒక మాట పలికాడంటే ఇంకా తిరిగి ఉండదు దానికి, ఇంక వెనక్కి వచ్చే అవకాశం లేదు. చూడండి, ఎస్తేరుకి మాట ఏం చేస్తాడు రాజుగారు? ఎస్తేరు టైంలో యూదులందరూ చంపేయండి అని చెప్పి ఒక మాట రిలీజ్ చేశాడు, కానీ తీసుకోవడం వెనకలేదు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఇంకొక శాసనం, మీరు కూడా తిరగబడొచ్చు, మీరు కూడా యుద్ధం చేసుకోవచ్చు అని చెప్పి ఇంకో శాసనం ఇచ్చాడు తప్ప ముందు శాసనం రద్దు చేసేటువంటి అవకాశం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి రాజులు పెదాలతో పనిచేస్తారు తప్ప చేతులతో కాళ్ళతోటి పనిచేయరు వాళ్ళు. నువ్వు రాజువు, అంతేగాని కష్టపడి ఎలాగైనా సరే అప్పు తీర్చేస్తాను, ఎలాగైనా సరే నా కాళ్ళు చేతులు విరిసైనా సరే, నా సరే నలగొట్టైనా సరే, అందుకని వాళ్ళ కాదు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యమవుతుందంట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తీసుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అని దేవుడు నేర్పిస్తాడు. బలపరచబడ్డారా? మరి చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు. ఆలోచన విధానం మార్చుకోండి. పరీక్షకి వెళ్ళి ప్రార్థించుకుని మళ్ళీ రిజల్ట్ కోసం ప్రార్థించుకుని మళ్ళీ రిజల్ట్ వచ్చాక కూడా అందులో మార్కు తక్కువ వచ్చింది, లేకపోతే అందులో ఫెయిల్ అయ్యాడు, అయినా మళ్ళీ ప్రేయరు. ఎందుకంటే ఎలాగో ఏదో మార్కు కలిపి పాస్ అయిపోలే. నువ్వు నిజంగా దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే నువ్వు ఫెయిల్ అయిన రిజల్ట్ వచ్చేసినా కానీ మళ్ళీ శాసనాలు మార్చబడి మళ్ళీ పాస్ అని వస్తుంది. నువ్వు దేవుని వైపు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, దమ్ము ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. ఏది జరిగినా నా మేలుకే చేస్తాడు నా యేసయ్య. ఫెయిల్ అయినా అది కూడా నా మేలుకే, పాస్ అయినా అది కూడా నా మేలుకే. ఏం ద నేమ్ ఆఫ్ జీసస్. ఇలా రావాలి, ఆ లెవెల్కి రావాలి. అప్పుడు సైతాన్ గడు తల దించుకుని వెళ్ళిపోతాడనమాట. పాస్ అయితే నువ్వు గొంతులేస్తున్నావు అనుకో, నీ తల దించాలని చెప్పి సైతాన్ గడు ఏం చేస్తాడు? ఏదో చిన్న మిస్టేక్ చేసి రిజల్ట్ని ఎక్కడో లోపం రప్పించి ఫెయిల్ అని చూపిస్తాడు. అంతే, కృంగిపోతావు, కృంగిపోతుంటావు. నువ్వు అనుకున్నట్టు జరగకపోయినా కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గాడ్ హ్యాస్ బిగ్ ప్లాన్ ఫర్ మీ. దేవుడు నా కొరకు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది రాలేదంటే దీనికంటే బెస్ట్ ఇస్తాడు. ఈ మ్యాచ్ సెట్ అవ్వలేదంటే దీనికంటే బెస్ట్ మ్యాచ్ వస్తుంది. నాకు ఈ ఉద్యోగం రాలేదంటే దీనికంటే ఇంకా బెస్ట్ ఉద్యోగం దాచించాడు వేసే యెహోవా ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. మొదటి పేతురు 5:6 ప్రకారం తగిన సమయంలో నా యేసు నన్ను హెచ్చిస్తాడు. అంతవరకు ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద దీన మనసు కూడా ఉంటాను. హల్లెలూయా. నేను నమ్మదగిన వాడిని కాకపోయినా కూడా నా యేసయ్య నమ్మదగిన వాడు. ఇది కదండి విశ్వాసం అంటేనే, ఇది కదండి జీవితం అంటేనే. ఇటువంటి జీవితం జీవించకుండా, ఇటువంటి వాక్యాలు వినకుండా దేవుడు మీకు మేలు చేస్తాడండి. మేలు చేస్తాడా? ఎప్పుడు? 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మేలు చేసేసాడు దేవుడు. నీకు కావాల్సిన ప్రతిదీని దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడు? 20 సంవత్సరాలుగా దేవుడు నిన్ను ఆల్రెడీ దీవించేశాడు. ఆ సత్యం తెలియకపోవటం వల్లే కదా నువ్వు ఇంకా దేవుడు దీవింతాడో ఎప్పుడు అని ఎదురు చూస్తున్నావు. అన్నీ అయిపోయి ఎప్పుడు ఫాస్ట్ టెన్స్లో అనిపించడం నేర్చుకో. అమ్మ అన్నం వండి టేబుల్ మీద పెట్టేసింది, నువ్వు వెళ్ళి తింటమే ఇంకా. అంతేగాని ఇప్పుడు అన్నం వండుతుందమ్మా, ఎప్పుడు పొయ్యి వెలిగింతుంది, అలాగే ఉంది మన క్రైస్తవ లోకం అంతా. ఇప్పుడు అమ్మా ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడులే. ఎప్పుడు? దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏం విడిపించాలి? ఏమి నీకు దీవించాలి? ఏం చేయాలి అసలు? దేవుడు ఏమన్నా పని ఉందా? దేవుడు పని చేసి పని అందరూ పని చెప్తుంటారు. ప్రార్థనలో కూడా దేవా ఈ బిడ్డను దీవించబోతున్నందుకు నన్ను దీవించబోవటం ఏంటి? ఆల్రెడీ దీవించేశాడు. ఈ సత్యం తెలియట్లేదు మనకి. ఆయన చేయవలసింది ఏమి లేదు, నువ్వు చేయవలసింది ఉంది. నువ్వు స్వతంత్రించుకోవాల్సింది ఉంది. నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాల్సింది ఉంది. ఆ యొక్క అద్భుతాన్ని నువ్వు అనుభవించడానికి కావాల్సిన విశ్వాసాన్ని పెంచుకోవాలి. హల్లెలూయా. ఇది మానేసేసి దేవా దీవించు, దేవా దీవించు. ఎన్నిసార్లు దీవింతాడు ఆయన? ఒక్క పని చేస్తాడు. ఒక్కసారి చేస్తాడు ఆయన. మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. హల్లెలూయా. లోపం లేకుండా చేస్తాడు, కరెక్ట్గా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం తెలియకపోవడం వల్ల ఈ రోజున క్రైస్తవ లోకం అంతా కూడా, మనమంతా కూడా ఏం చేస్తున్నామంటే ఇంకా దేవుడు ఏదో చేస్తాడు. ఏమి చేయడు దేవుడు. వాస్తవం చెప్తాను, ఏమి చేయడు. చేయవలసింది లేదు ఆయన. ఏమిని సమాప్తం, ఎండ్. ఎగ్జామ్లో మీరు రాస్తే చదువుకున్న వాళ్ళు లాస్ట్లో ఏమంటుంది? ది ఎండ్ అని ఉంటుంది. ది ఎండ్ అని తర్వాత నువ్వు ఏమైనా రాస్తామని ఇంక లేదు, రాసేది లేదు, అయిపోయిందని అర్థం.
ఆయన ఎండ కార్డు వేసి వెళ్ళిపోయాడు, అయిపోయింది అన్నాడు. నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అంతేగాని మళ్ళీ వచ్చి నీకు ఉద్యోగం ఇస్తాను, నేను వచ్చి నీకు అది చేస్తాను, ఇది ఏమి లేదు. హల్లెలూయా. నీకు స్థలం సిద్ధపరుస్తున్నాడు ఆయన, ఆల్రెడీ అది కూడా సిద్ధపరిచేసేసాడు. హల్లెలూయా. ఈ సత్యం తెలియకపోవడం వల్ల ఇంకా దేవుడు ఏదో చేస్తాడో, దేవుడు నన్ను దీవిస్తాడేమో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, దేవుడు నాకు ఏదో చేస్తాడేమో, ఏమో ఏమీ లేదు. సో ఈ సత్యం తెలుసుకున్న రోజున మీరు ఎంత స్వతంత్రులు అయిపోతారంటే, మీ జీవితాలు ఎంత మారిపోతాయంటే, ఇప్పటికే చాలా వందల వేల సాక్ష్యాలు వింటున్నాను. మా ప్రార్థనా విధానం మారిపోయిందండి. నిజమే కదా, ఇంతకాలం మీరు ఆలోచించలేదే, దేవుడు ఏదో చేస్తాడు ఇంకాను, దేవుడు పని ఉంది ఇంకాను, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను కరెక్ట్గానే చేస్తున్నాను, ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేయటం లేదు. దేవుడు ఎప్పుడు అద్భుతం చేసేసాడు, దేవుడు పని ఎప్పుడు కంప్లీట్ చేసేసాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారేమో, పొరపాటు పడుతున్నారు. నువ్వు ఆలస్యం చేస్తున్నావు, నీ విశ్వాసాన్ని పెంచుకోవడం ఆలస్యం చేస్తున్నావు. అద్భుతానికి తగినటువంటి విశ్వాసాన్ని పెంచుకునే రూట్లో నువ్వు ప్రయాణం చేయట్లేదు. నీ యొక్క ఆలోచన విధానం నువ్వు మార్చుకోవట్లేదు. నీది లోపం ఉంది, నీది తప్పు ఉంది. దేవుడు ఆల్రెడీ కంప్లీట్ చేసేసాడు. ఆయన తండ్రి దగ్గర హాయిగా కుడి పార్సన్ చేసి కూర్చున్నాడంట. మళ్ళీ ఆయనకు నువ్వు పని చెప్తే ఆయన వస్తాడా? ఆయన వచ్చాడంటే రెండు రాకడ వచ్చిందంటే నీకు ఉద్యోగాలు ఉంటాయా? రెండు రాకడ వచ్చిందంటే నీకు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయా? ఏముండవు. ఎంత సత్యము ఇదంతా మర్చిపోయి మనం రాదేవా, సహాయం చేయదేవా, ఇదేవా, ఎన్ని వందల ప్రసంగాలు చెప్పాను నేను. ఆయన కూడా మళ్ళీ మొదలుకొస్తారు, బ్రదర్ నాకు ఉద్యోగం రావాలని ప్రే చేయండి. ఉద్యోగం రావాలని ఏంటమ్మా, దేవుడు ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చేశాడు. దానికి తగ్గ ప్రిపరేషన్ నువ్వు చేసుకో, దానికి తగినటువంటి విశ్వాసాన్ని నువ్వు పెంచుకో స్వతంత్రించుకోవడానికి. హల్లెలూయా. లోపం నీలో పెట్టుకొని నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు కార్యం జరగట్లేదు. ఎవరిదంట ప్రాబ్లం? పాస్టర్ గారిదా? మరి ఇక్కడ అందరు సాక్ష్యాలు చెప్తున్నారు నాకేం జరగట్లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నాడు దేవుడు. నమ్ముట నీ వలన. హల్లెలూయా. ఎవని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తారండి. ఎవని క్రియలు చెప్పినా నీ పక్కోడి క్రియలు బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వడు దేవుడు. కాబట్టి ఇలాగ విశ్వాసంలో బలపరిచే వాక్యాలు ప్రతిరోజు వింటూ నీ విశ్వాసాన్ని కట్టుకో, నీ విశ్వాసం లెవెల్ పెంచుకో. హల్లెలూయా. అంతే కదా, పెద్ద జాబ్ కావాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి. 10th క్లాస్ చదివినోడికి ఏం చేస్తారు? కండక్టర్ పోస్ట్ ఇస్తారు. డిగ్రీ చదివినోడికి, పీజీ చేసినోడికి, పిహెచ్డీ చేసినోడికి, ఎంఎస్సీ చేసినోడికి, చూసారా, వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ పోస్ట్ ఆధారపడి ఉంటుంది కదా. అంతేగాని నువ్వేమి ఒక 10th క్లాస్ 8th క్లాస్ చదివేసేసి నాకు ఆ పోస్ట్ కావాలి, ఎందుకు వస్తుంది? నీ విశ్వాసం చూసి ఇంత ఉంది, కానీ అద్భుతం చూసి ఇంత ఉంది, బ్యాలెన్స్ అవ్వట్లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ విశ్వాసం స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి. దాన్ని పొందుకునేంత వరకు దానికి తగినటువంటి విశ్వాసం లెవెల్లోకి నువ్వు పెంచుకోవాలి. కానీ అది మానేసి దాదేవా ఇదేవా అంటే నీ స్థాయికి దేవుడు దిగిపోవాలి, నీ విశ్వాసం లెవెల్కి ఆయన దిగిపోవాలి. అంతేగాని నువ్వు అద్భుతం పొందుకునే స్థాయికి మాత్రం నువ్వు వెళ్ళట్లేదు. చాలా అద్భుతమైనటువంటి సత్యాలు ఇవన్నీ కూడా మరలా వినండి. మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ మైండ్ సెట్ని మార్చుకోండి. మీ జీవన విధానం మారుతుంది, మీ జీవితం మారుతుంది, మీ పరిస్థితులు మారుతాయి. మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ మీరు తలగా ఉంటారు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.